హలో అండి. ఇంత అద్భుతమైన లొకేషన్ చూడాలి అంటే నిజంగా పెట్టి పుట్టాలి. నేనైతే మా హస్బెండ్తో చెప్పాను, వావ్, నా విష్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది అని. సో ఏంటిది మాట్లాడేస్తుంది, లొకేషన్ ఏంటో చెప్పట్లేదు అని అనుకుంటున్నారా? ఇది జూక్స్పేట్ అనమాట. మ్యూనిక్ దగ్గరలో ఉంటుంది, జర్మనీలో. ఇది నిజంగా ఈ లొకేషన్కి వెళ్తే మనం ఒక ఇంద్రభవనంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. బట్ చలికైతే తట్టుకోవాలి, చూసుకోండి. ఆల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అయితే మెయింటైన్ చేస్తూ లోపలికైతే అలో చేస్తారు. బట్ నేనైతే ఎంజాయ్ చేశాను. నా లైఫ్లో నేను మర్చిపోలేను, అంత బాగా అయితే ఎంజాయ్ చేశాను. ఇది యాక్చువల్గా ఏంటంటే హైయెస్ట్ పీక్ ఆఫ్ ది మౌంటైన్ అనమాట. ఇది లైక్ 9,000 అనమాట. అరౌండ్ 9 to 10,000 ఫీట్ ఉంటుంది. అండ్ ఇది జర్మనీలోనే ఏంటంటే లైక్ ఎత్తైన ప్రదేశం, లైక్ టాలెస్ట్ మౌంటైన్ ఇన్ జర్మనీ అనమాట. చాలా పెద్ద టాలెస్ట్ అనమాట. ఈవెన్ ఏంటి అంటే ఇక్కడ చాలామంది చెప్తారు 2-3 కంట్రీస్ లొకాలిటీ కూడా మిడిల్ ఆఫ్ ది పాయింట్ అని. లైక్ జర్మనీ, ఆస్ట్రియా అండ్ లైక్ ఇట్ విల్ బి కనెక్టెడ్ అనమాట. జర్మనీకి కనెక్ట్ అయి ఉంటుంది, ఆస్ట్రియా కనెక్ట్ అయి ఉంటుంది, స్విట్జర్లాండ్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో మనమైతే ఒకే రోజు ఇన్ని కంట్రీస్ అయితే ఈజీగా కవర్ చేయొచ్చు కదా. ఇలాంటి ఒక బెస్ట్ లొకేషన్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. జర్మనీలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ లొకేషన్కి వెళ్ళండి. అగనగనండి, వెళ్ళండి అన్నారని చెప్పేసి వింటర్లో అయితే అస్సలు వెళ్ళొద్దే. వెళ్ళండి అంటే ఖచ్చితంగా సమ్మరే ప్రిఫర్ చేయండి, అది మాత్రం చెప్తాను. సమ్మర్లో అయితేనే మస్తుగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి వింటర్ పీక్స్ టైంలోని, వింటర్ టైంలో మాత్రం వెళ్ళి స్నో పట్టుకోకండి. అస్సలు అంటే అస్సలు అయిపోతారు. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర వింటర్ ఉంటుంది, ఎందుకంటే ఫుల్గా డైలీ స్నో పడుతూనే ఉంటుంది. అండ్ నేను చాలా స్నో వీడియోలు అయితే అప్లోడ్ చేశాను, ఇంకా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇలాంటి ఒక బెస్ట్ వీడియోని అయితే అస్సలు మిస్ కాకండి. కంప్లీట్గా వీడియో చూడండి అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఈ లొకేషన్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నేను చూసారు కదా, మధ్యలో నా చిన్న క్లిప్ కూడా యాడ్ చేశాను. నేను ఇంత బాగా ఎంజాయ్ చేశానని మీకు చూపించడం కోసం నేను చిన్న క్లిప్ కూడా యాడ్ చేశాను. ఎంత బాగుంది కదా. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. సో మీకు కూడా ఎలాంటి వీడియోస్ కావాలి, జర్మనీలో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకా మాకు మంచి వీడియోస్ కావాలి అని చాలామందికి ఉంటుంది కదా. సో నేనైతే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఏదైనా కంట్రీ ఎక్స్ప్లోర్ చేయమన్నా మీ వల్ల అయితే, మీకోసం అయితే నేను వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా. సో ఇంకా ఏమైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ నాకు కమెంట్ అయితే చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు. బాయ్.